హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ తమిళ చూశారు కదా. కేరళలోని వైనాడ్ డిస్ట్రిక్ట్ లో అయితే మరొకసారి కొండ చర్యలు విరిగిపడ్డాయన్నమాట. చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగింది. మనకు తెలుసు 2024లో కూడా ఇదే తరహాలో వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అదే తరహాలో సోమవారం రాత్రి నుంచి అయితే వైనాడ్ డిస్ట్రిక్ట్ లో బాగా వర్షం కురుస్తుందన్నమాట. ఇక్కడ కేరళ గవర్నమెంట్ వచ్చేసి వైనాడు డిస్ట్రిక్ట్ ని కోళికోడ్ డిస్ట్రిక్ట్ ని కలిపే విధంగా ఒక టన్నల్ అయితే ఒక కొండ ప్రాంతంలో ఒక స్వరంగ మార్గాన్ని అయితే వీళ్ళైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ స్వరంగ మార్గం ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ మట్టి రాళ్ళు అన్ని తీస్తారు కదా. సో ఆ మట్టి రాళ్ళు తీసి ఒక దగ్గర పెద్ద గుట్టలాగైతే వేస్తున్నారనమాట. మనకి ఈ వైనాడుకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన వాళ్ళైతే వర్షాలు వస్తున్నాయి, ఈ మట్టి గుట్టను అయితే తీసివేయాలి, లేకపోతే ఇది వచ్చేసి ప్రజల మీదకి వస్తుందని ఆల్రెడీ హెచ్చరించారు. కానీ ఆ పని చేస్తున్న కాంట్రాక్టర్లు అయితే దీన్ని అయితే అసలు పట్టించుకోలేదన్నమాట. తద్వారా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఈ మట్టి ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే దొల్లాయన్నమాట. దొల్లి అక్కడి నుంచి ప్రజల మీదకి వచ్చేసాయి. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఇంకొక పని జరిగింది. కొన్ని రోజుల క్రితమే మన కోర్టు వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి స్టే అయితే ఇచ్చిందనమాట. తద్వారా పనులు అయితే ఆగిపోయాయి. ఈ పనులు ఆగిపోవడం వల్ల చాలా మంది ఇంజనీర్స్ అండ్ అక్కడ పనిచేసే కార్మికులు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే కొంచెం తగ్గింది. ఇక్కడ సుమారు ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో అయితే 100 మంది వరకు నివసిస్తున్నారు. కానీ 10 మంది వరకు అయితే మరణించారనమాట. ఒక 30 మంది వరకు బాగా గాయాలయ్యాయి. ఇంకొంతమంది ఆచూకీ ఇంకా తెలియలేదు. చాలా మంది అయితే ఒక్కసారిగా బురద వచ్చి పడడం వల్ల ఆ బురదలో కూరుకుపోయి ఉన్నారనమాట. రెస్క్యూ ఆపరేషన్ వచ్చేసి ముమ్మరంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ బురదతో అక్కడుండే రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది. సో పెద్ద పెద్ద ఎర్త్ మూవర్స్ కానీ రెస్క్యూ సిబ్బంది కానీ అంబులెన్సెస్ కానీ రావాలంటే అక్కడ ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి అక్కడ ఉన్న లోకల్ నాయకులు ప్రజలు కేరళకు సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసి అందరినీ కాపాడుతున్నాయి. ఇటువంటి విపత్తులు ఫ్యూచర్లో జరగకుండా మనం అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఈ విపత్తు చూసినట్లయితే ఫుల్లీ న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పలేము. దీంట్లో మన పొరపాటు కూడా ఉంది. గవర్నమెంట్ చెప్పిన విధంగా కలెక్టర్ గారు విపత్తు నిర్వహణ శాఖ చెప్పిన విధంగా వర్షాలు పడక ముందే వాళ్ళు స్వరంగ మార్గం దగ్గర ఉన్న రాళ్ల గుట్టలను మట్టిని అంతా క్లియర్ చేసినట్లయితే అది ఇప్పుడు ప్రజల మీదకి వచ్చిండేది కాదనమాట. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. జై హింద్.